హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన చేతి వంట. బెండకాయ పులుసు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా టేస్టీగా చేసేద్దాం పదండి. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అది హీట్ అయ్యాక జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఉల్లిగడ్డ, 3 చీల్చిన పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేయడం వల్ల అవి తొందరగా ఫ్రై అవుతాయండి. అలాగే చేదెక్కకుండా ఉంటాయి. మిర్చి కలుపుకొని ఒక 1 మినిట్ పాటు మూత పెట్టేసేయండి. వాటిని ఒకసారి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అల్లం, 2 రెమ్మల కరివేపాకు ఎక్కువ వేసుకుంటే సూప్లో బాగుంటుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలయబెట్టాలండి. ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయ ముక్కలు తీసుకున్నానండి. త్వరగా ఉడకాలి అంటే కొంచెం ఉప్పు వేయాలండి. ఒకసారి కలయబెట్టి మూత పెట్టేసి కొంచెం మరిలా ఒకసారి కారం, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. చింతపండు చారు కొంచెం పోసి తర్వాత ఎక్స్ట్రా కొన్ని వాటర్ వేయాలండి. పులుపు మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. కొంచెం చారు పుల్లగా ఉంటే ఎక్స్ట్రా కొంచెం వాటర్ పోసుకోండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత మరిగించేస్తే ఇలా సూప్ కొంచెం చిక్కబడుతుందండి. తర్వాత లాస్ట్కు సన్నగా తరిమిన కొత్తిమీర, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా ఇంతేనండి, బెండకాయ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.